హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ చూడండి. అక్కడక్కడ అక్కడక్కడ ఈ దొరుకుతాయి, ఇక్కడిక్కడ ఈ దొరుకుతాయి, అక్కడ ఉంటాయి, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, అక్కడక్కడ ఎండలు కొడుతున్నాయి అంటాం కదా. అక్కడక్కడ అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాం? హియర్ అండ్ దేర్. హియర్ అండ్ దేర్. హియర్ అండ్ దేర్ అంటే అక్కడక్కడ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, అక్కడక్కడ ఎండలు కొడుతున్నాయి, అక్కడక్కడ బోర్లు పడుతున్నాయి, అక్కడక్కడ అంటాం కదా. అట్లా అక్కడక్కడ ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నాయి అంట. అక్కడక్కడ అంటే హియర్ అండ్ దేర్. నెక్స్ట్ చాలా సార్లు. చాలా సార్లు అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాం? సో మెనీ టైమ్స్. సో మెనీ టైమ్స్. సో మెనీ టైమ్స్ అంటే చాలా సార్లు. ఇది ఎక్కువ సార్లు వచ్చింది, ఎక్కువ సార్లు మీరు పెన్షన్ తీసుకున్నారు, ఎక్కువ సార్లు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చారు బట్ నేర్చుకోలేకపోతున్నారు అట్లా. నెక్స్ట్ చాలా కాలం తర్వాత. ఇది ప్రీవియస్ వీడియోలో నేను క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ ఎవరో కరెక్ట్గా చెప్పారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చాలా కాలం తర్వాత అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చాలా కాలం తర్వాత. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. నెక్స్ట్ ఈ విధంగా. ఈ విధంగా అంటే ఇన్ దిస్ వే. ఇన్ దిస్ వే. ఇన్ దిస్ వే అంటే ఈ విధంగా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఈ విధంగా మీరు ప్రయాణించాలి, ఈ విధంగా మీరు వెళ్ళాలి, ఈ విధంగా ఆలోచించాలి అట్లా అంటాం కదా. ఈ విధంగా అంటే ఇన్ దిస్ వే. నెక్స్ట్ తర్వాత ఇప్పటి నుంచి. సరే ఇప్పటిదాకా అయిందేమో కానీ ఇప్పటి నుంచి అన్నా మీరు ఇది పాటించండి అంటాం కదా. ఇప్పటి నుంచి అంటే ఫ్రమ్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. నౌ ఆన్వర్డ్స్. ఇప్పటి నుండి మీరు అప్పటిదాకా అయిందో లెక్క, ఇప్పటి నుంచి అయినా మీరు ఇది స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచి అయినా జాబ్ చేయండి, ఇప్పటి నుంచి అయినా ఇక్కడికి వెళ్ళండి అంటాం కదా అట్లా. నెక్స్ట్ చాలా దారులు. మీరు నేర్చుకోవడానికి చాలా దారులు ఉన్నాయి, ఇది ఒకటే దారి కాదు. మీరు విజయవాడ వెళ్ళడానికి ఇక్కడ నుంచి చాలా దారులు ఉన్నాయి, షార్ట్ కట్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ అట్లా ఉంటాం కదా. అట్లా చాలా దారులు ఉన్నాయి అంటే మనం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? సో మెనీ. సో మెనీ వేస్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా దారులు ఉన్నాయి, ఇక్కడ కాకపోతే ఇంకొకడ నేర్చుకోవచ్చు అట్లా. సో మెనీ వేస్. నెక్స్ట్ ఇది చాలు, ఇంకా నాకు చాలు, ఇంకా నాకు సరిపోయింది అంటాం కదా అట్లా. ఇట్స్ ఎనఫ్. ఇట్స్ ఎనఫ్. ఇట్స్ ఎనఫ్ అంటే ఇది నాకు చాలు, ఎక్కువ అయిపోయింది, ఇంకా నాకు చాలు అంటాం కదా అట్లా. ఇదిగో వస్తున్నా, ఎక్కడున్నావా ఇంకా రావట్లేదు, ఏం చేస్తున్నావు అంటాం కదా. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా రావట్లేదు అంటే ఇదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నా అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? జస్ట్ కమింగ్. జస్ట్ కమింగ్. జస్ట్ కమింగ్. ఏంటిది ఆన్సర్? జస్ట్ కమింగ్. జస్ట్ కమింగ్. ఇదిగో వస్తున్నా అంటే జస్ట్ కమింగ్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి. బట్ దానికంటే ముందుగా మీకు ఒక క్వశ్చన్, దీనికి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఆశ వదులుకోవద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఆశ వదులుకోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.